హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఐరా విహాన్ వాళ్ళు. ఈరోజు నేనైతే ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మనం ఈ వీడియోలో ఏంటంటే ఈరోజు నేనైతే పోహా అయితే వీడియో చేశానండి. సో ఆ పోహా గురించి కూడా తెలీదా అండి అని చెప్పానంటే, పోహా గురించి తెలియని వాళ్ళు కూడా ఉన్నారండి. తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదు ఈ వీడియో. సో తెలియని వాళ్ళ కోసం అయితే నేను చేశాను ఈ వీడియో అయితే. సో వీడియోలోకి అయితే వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియోలో అయితే మనం ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన, సో అందులో అయితే ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మనం జీలకర్ర ఆవాలు అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అవి మంచిగా వేగిపోతాయి కదా. సో ఆ తర్వాతనైతే పచ్చిమిర్చి కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత చిన్న ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నప్పుడైతే మూత పెట్టేసుకోండి, ఎందుకంటే మొహం మీద చెల్లుతుంది, లేదంటే సైడ్లకు పడుతుంది. అందుకని మూత పెట్టేసుకుంటే ఏ ప్రాబ్లము ఉండదు. సో ఆ తర్వాతనైతే మంచిగా ఇవి పచ్చితనం పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. సో అవి మంచిగా ఫ్రై అయిన తర్వాతనైతే మనం పసుపు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ అయితే వేసేసుకున్నాను నేనైతే. సో ఆ తర్వాత మనం పల్లీలు వేసుకోవాలి. ఆ తర్వాత నేను ముందుగానే పెసరపప్పు అయితే నానబెట్టేసి పెట్టుకున్నాను కొద్దిగా. సో దాన్ని నేను ఒక 10 నిమిషాల ముందు నానబెట్టేసి పెట్టుకున్నాను. దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ తీసేసి. సో ఆ తర్వాత నేను ముందుగానే అటుకులు అయితే ముందుగానే నానబెట్టేసి పెట్టుకున్నాను. దొడ్డు అటుకులు తీసుకున్నాను నేనైతే దీనికి. సో సన్న అటుకులు తీసుకుంటే బాగోదండి, మొత్తం ముద్దగా అయిపోతుంది. సో అందుకని దొడ్డు అటుకులు అయితే తీసుకొని వాటిని అయితే బాగా ఒక 2-3 మినిట్స్ అయితే నానబెట్టేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా పొడిగా అయిపోతుంది అప్పుడు. సో ఇలా పొడిగా అయిన తర్వాత మొత్తం వాటర్ అన్నీ పోయిన తర్వాత వీటిని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇదిగో చూడండి ఎలా పొడిగా ఉందో, ఇలా పొడిగా ఉంటుంది అటుకులు అయితే మొత్తం. సో అలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. దాంట్లో వేసేసుకొని మిక్స్ చేసుకుంటే మొత్తం అంతా కూడా కలిసిపోతుంది. కలిసిపోయిన తర్వాత దాంట్లో మనం సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. నేనైతే ఒక 1.5 టీ స్పూన్ అయితే వేసేసుకున్నాను సాల్ట్ అయితే. సో మీకు రుచికి సరిపడా అయితే వేసేసుకోండి. అండ్ ఇంకా సో ఉప్పు వేసుకున్న తర్వాత అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా ఉప్పు అనేది మొత్తం కలిసిపోయేలాగా చేసుకోవాలి దీన్నైతే. సో ఆ తర్వాత ఒక హాఫ్ పీస్ అయితే లెమన్ తీసుకున్నాను నేను. ఆ లెమన్ అందులో గింజలు ఉంటాయి, గింజలు అనేవి తీసేసి లెమన్ అయితే మనం పిండేసుకోవాలి. మొత్తం కూడా పిండేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ కలిసిపోయేలాగా బాగుంటుంది ఇదైతే. టిఫిన్లో అయితే సూపర్గా ఉంటుంది పోహా. సో మా ఇంట్లో అయితే పోహా అంటే చాలా ఇష్టంగా తింటారు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. సో పోహా అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మనకి ఇప్పుడు ఏం లేదు, మనం అంతా మిక్స్ చేసుకొని ఆ తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ అయితే 4 to 5 మినిట్స్ అయితే స్టవ్ పైన అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని పోహా అనేది చల్లగా ఉంటుంది కదా, మనం వాటర్లో నానబెట్టాం కాబట్టి. సో అదైతే వేడయ్యేంత వరకు కాసేపు అలా ఉంచేసుకొని మనం ఇంకా స్టవ్ పై నుంచి దించేసుకోవాల్సిందే. ఇంకా ఆ తర్వాత మనకి పోహా అయితే రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు పోహా అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మా వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాను. సో వేడి పోహా అయితే ఎంత బాగుందో చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. సో వీడియో కనుక నచ్చితే కనుక మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇది బ్రేక్ఫాస్ట్లో అయితే చాలా ఈజీగా అయిపోతుంది. అప్పటికప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు ఇది చేసుకోవచ్చు మనమైతే. పిల్లలకి కూడా నచ్చుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.